అందరికీ నమస్తే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి ఒక కీలకమైన అప్డేట్ని తీసుకొచ్చింది. సో అదేంటంటే ఆధార్ ధృవీకరణ పోర్టల్. సో ఇది మే 28 నుంచి అందుబాటులో ఉంది అభ్యర్థులకి. సో రాబోయే ఏదైతే ఎగ్జామ్స్కి అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ ఆధార్ ధృవీకరణ పోర్టల్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సో ఇప్పటికే పెద్ద ఎత్తున మిస్యూజ్ జరుగుతుంది. సో నకిలీ అభ్యర్థులు ఈ ఎగ్జామ్స్ని సివిల్స్ లాంటి అత్యున్నత స్థాయి ఎగ్జామ్స్ని రాస్తున్నారు కాబట్టి సో వాటిని అరికట్టే ఉద్దేశంతోనే ఈ ఆధార్ ధృవీకరణ పోర్టల్ను తీసుకొచ్చారు. సో ఇందులో దరఖాస్తుతో పాటు సో ఏదైతే ఆన్లైన్లో ఆధార్ దరఖాస్తును ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఇస్తే ఆధార్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబరు లింక్ అయి ఉంటుందో ఆ లింక్ అప్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అభ్యర్థులు. సో అలా అభ్యర్థులు ఎంటర్ చేసిన తర్వాత సో ఆ అభ్యర్థి సో కంపల్సరీ ఆధార్ కార్డ్ ఆ అభ్యర్థిదే అని సో నిర్ధారించుకోవడం జరుగుతుంది. ఇలా ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు పదే ఎగ్జామ్స్కి అప్లై చేయడం కోసం తల్లిదండ్రుల పేరును మార్చడం జరుగుతుంది. అదేవిధంగా తప్పుడు ధృవీకరణ పత్రాలను పెట్టి ఎగ్జామ్స్ రాస్తున్నారని నిర్ధారించినటువంటి యూపీఎస్సి ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఇందుకు గల కారణం ఒకటి మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఏదైతే 2022 సంవత్సరంలో పూణేలో ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా కేట్కర్ ఎవరైతే ఉన్నారో సో ఆమె కొంత అప్పట్లో వార్తల్లోకి ఎక్కారు. సో ఆమె చేసినటువంటి పనుల వల్ల కొంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో అలాంటి ఆమె ఏం చేసింది అంటే దాదాపు కోటీశ్వరులు అయినప్పటికీ కూడా ఆమె తప్పుడు ఆదాయం చూపించి సో ఆమె ఎగ్జామ్స్కి అటెండ్ అయింది. ఆమె తల్లిదండ్రుల పేర్లను కూడా పదే మారుస్తూ అనేక అటెంప్ట్స్ సివిల్స్ ఎగ్జామ్స్ రాశారు. ఫైనల్గా ఆమె ఐఏఎస్గా ఎంపికయ్యారు. సో అందులో ఆమె ఇంకొక చేసినటువంటి తప్పు ఏంటంటే సో ఆమె ఏదైతే అంగవైకల్యం చెందినాముగా అంటే డిజేబిలిటీ కేటగిరీకి చెందినామో కూడా అక్కడ చేర్చడం జరిగింది. సో ఇలా తప్పుడు ధృవీకరణ పత్రాలు చేయడంతో పాటు నకిలీ అభ్యర్థులు కూడా అనేక అటెంప్ట్స్ ఏవైతే ఎగ్జామ్స్ రాస్తూ వస్తున్నారో ఈ అన్నిటిని అరికట్టడం కోసం యూపీఎస్సి ఇలాంటి ఆధార్ ధృవీకరణ ఆన్లైన్ పోర్టల్ను తీసుకొచ్చారు. సో ఇందులో ఒకసారి మనకు ఎంటర్ చేసుకున్న తర్వాత ఏదైతే యూపీఎస్సి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఐఏఎస్ నుంచి మొదలు పెడితే కంబైన్డ్ సర్వీస్ ఎగ్జామ్ వరకు అన్ని ఎగ్జామ్స్కి ఇది ఒకసారి ఆన్లైన్లో మనం అప్డేట్ చేసుకుంటే ఆ తర్వాత ఏ ఎగ్జామ్స్ రాయాలనుకున్నావో ఆ ఎగ్జామ్స్కి మనం ఈ యొక్క పోర్టల్లో జస్ట్ మన యొక్క ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే సో ఆ ఎగ్జామ్స్కి మనం ఫీజు కట్టేసి తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఏదైతే ఈ మోసాలను అరికట్టడం కోసమే ఈ యొక్క కీలక అప్డేట్ను యూపీఎస్సి తీసుకొచ్చింది అని నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. చూస్తూనే ఉండండి మహి మీడియా.